నమస్కారం ఇన్వెస్టర్స్. ఈనాటి ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఒక ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా నా కెరియర్లో నేను ఎంతో మందిని గమనించాను. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తుంటారు, కానీ ఆర్థికంగా మాత్రం ఒకే చోట ఆగిపోతుంటారు. ఎందుకిలా జరుగుతోంది? కరెక్ట్గా ఈ పాయింట్ని బ్రేక్ చేస్తూ ఈరోజు మనం ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ అనాలిసిస్ను డీకోడ్ చేయబోతున్నాం. ఈ సోర్స్ డేటా ద్వారా ఆర్థిక స్తబ్దత నుండి బయటపడటానికి కావలసిన ఒక క్లియర్ బ్లూ ప్రింట్ను మనమిక్కడ అర్థం చేసుకుందాం. పాసివ్ వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది, అసలు కాంపౌండింగ్ అనే ఆ మ్యాజిక్ వెనుక ఉన్న లెక్కలేంటి అనేది డీటెయిల్గా చూద్దాం. అయితే ఈ బ్లూ ప్రింట్ను అర్థం చేసుకోవడానికి మన ముందొక పక్క ఎజెండా ఉంది. అవేంటంటే ర్యాట్ రేస్ నుండి తప్పించుకోవడం, బకెట్లు వర్సెస్ పైప్లైన్లు, 4 ప్యాసివ్ ఇన్కమ్ అసెట్స్, కాంపౌండింగ్ పవర్ మరియు ఫైనల్గా నిజమైన ఆర్థిక స్వేచ్ఛ. ముందుగా మొదటి సెక్షన్ రాట్ రేస్ నుండి తప్పించుకోవడం. నిజానికి ఎలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలన్నా అసలు ప్రాబ్లమేంటో ముందు కనిపెట్టాలి. మనలో చాలామంది వేతన జీవులు ఫేస్ చేసే ఒక సార్వత్రికమైన సమస్య ఇది. ఒక్కసారి డెఫినేషన్ని గమనిస్తే నెల 1వ తారీఖు రాగానే అకౌంట్లో జీతం పడుతుంది. వావ్, పర్సు నిండిపోయింది అనిపిస్తుంది. కానీ ఈఎంఐలు, కరెంటు బిల్లులు, అద్దెలు ఇవన్నీ కట్టేసరికి కరెక్ట్గా 15వ తారీఖల్లా ఆ పర్సు కాస్తా పూర్తిగా ఖాళీ అయిపోతుంది. మళ్లీ నెక్స్ట్ 1వ తారీఖు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూపులు. దీన్నే ర్యాట్ రేస్ అంటారు. అంటే నెలను నెట్టుకు రావడానికి కేవలం ఒకే ఒక యాక్టివ్ ఇన్కమ్ సోర్స్ మీద ఆధారపడటం వల్ల ఎంతటి సిస్టమిక్ రిస్క్ ఉంటుందో ఇది క్లియర్గా చూపిస్తోంది కదా. ఈ ఒత్తిడితో కూడిన వలయంలో ఒకసారి చిక్కుకుంటే బయటపడటం నిజంగా చాలా కష్టం. అందుకే మనం సెక్షన్ 2లోకి వెళ్దాం. బకెట్లు వర్సెస్ పైప్లైన్లు. సమాజంలో ఉన్న ధనవంతులకు మిగతా అందరికీ మధ్య ఉన్న ఒక పెద్ద మైండ్సెట్ డిఫరెన్స్ ఇక్కడుందండి. ఈ 2 విధానాల మధ్య తేడా నిజంగా చాలా ఇంట్రెస్టింగ్. రోజూ నీళ్లకోసం బకెట్లు మోసుకుంటూ నదికి వెళ్లడాన్ని ఊహించుకోండి. కష్టపడితేనే నీళ్లొస్తాయి, మానేస్తే దాహం తప్పదు. మన యాక్టివ్ ఇన్కమ్ కూడా సరిగ్గా ఇలాంటిదే. కాని పైప్లైన్ నిర్మించడం అనేది టోటల్గా వేరే కాన్సెప్ట్. ముందుగా పైప్లైన్ వేయడానికి చాలా కష్టపడాలి, టైం పెట్టాలి. కాని ఒక్కసారి ఆ సిస్టమ్ సెట్ అయిపోతే జస్ట్ ట్యాప్ తిప్తే చాలు, నిరంతరం నీళ్లు వస్తూనే ఉంటాయి. ఫినాన్షియల్ లాంగ్వేజ్లో పాసివ్ సిస్టమ్ను క్రియేట్ చేయడం అంటే ఇదే. రిచ్ పీపుల్ చేసే సీక్రెట్ పని ఏంటంటే వాళ్లు బకెట్లు మోస్తూనే పక్కన సైలెంట్గా తమ సొంత పైప్లైన్ నిర్మించుకుంటారు. మరి ఆ పైప్లైన్ ఎలా కట్టాలి? సెక్షన్ 3 4 ప్యాసివ్ ఇన్కమ్ యాసెట్స్. గాలిలో మేడలు కట్టలేం కదా. ఒక పటిష్టమైన పైప్లైన్ కోసం సరైన టూల్స్ కావాలి. ఒక హెల్దీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలంటే అందరికీ అందుబాటులో ఉండే పెట్టుబడి మార్గాల్లోకి మన డబ్బును డైవర్సిఫై చేయడం చాలా ముఖ్యం. ఇక్కడొక అద్భుతమైన విషయమేంటంటే మనలాంటి సామాన్య ఉద్యోగులకు సైతం పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి 4 విభిన్నమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎక్కడో ఆకాశంలో ఉండే కాన్సెప్ట్స్ కాదు, మన దైనందిన జీవితంలో సింపుల్గా వాడుకోగలిగే పవర్ఫుల్ టూల్స్. అవేంటో చూద్దాం. అందులో మొదటిది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. అదేనండి మనందరికీ తెలిసిన ఎస్ఐపి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని మనం ముందుంచుతుంది. అతిపెద్ద కార్పొరేట్ కంపెనీల్లో ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అనగానే అది కేవలం అపర కుబేరులకు మాత్రమే సాధ్యమని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ప్రతి నెల ఒక క్రమశిక్షణతో కూడిన చిన్న మొత్తాలను ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం కూడా టాటా, రిలయన్స్ లాంటి భారీ వ్యాపార సామ్రాజ్యాల లాభాల్లో భాగస్వాములమవ్వచ్చు. మార్కెట్ గ్రోత్ని మన సొంత గ్రోత్గా మార్చుకోవడానికి ఇదొక అద్భుతమైన మార్గం. ఇక రెండోది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్. సింపుల్గా ఆర్ఐటీఎస్ అంటారు. కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనగానే కోట్ల రూపాయలు కావాలని భయపడిపోతాం కదా. కానీ ఇక్కడ ఈ నంబర్ చూడండి, కేవలం 500 రూపాయలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఇంత తక్కువ ప్రవేశ రుసుముతోనే మన దేశంలోనే అతిపెద్ద మాల్స్, ఐటీ పార్కుల నుండి వచ్చే అద్దె ఆదాయంలో మనం వాటాని పొందవచ్చు. ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్గా నేను ఎప్పుడూ చెప్పే పాయింట్ ఇదే. ఎంట్రీ బ్యారియర్ ఇంత తక్కువగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం అనే సాకుకు ఇక ఛాన్సే లేదు. ఇక చివరి 2 మార్గాలు మరింత ఆసక్తికరం. అందులో డివిడెండ్ స్టాక్స్ అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఒక మంచి కంపెనీలో షేర్లు కొని హోల్డ్ చేస్తే వాళ్లు తమకొచ్చిన లాభాలను ప్రతి ఏటా డివిడెండ్ల రూపంలో పంచుతారు. మనం ఎలాంటి ఎక్స్ట్రా పని చేయకుండానే వాళ్ల శ్రమలో మనకు వాటా వస్తుందన్నమాట. ఇక 4వది డిజిటల్ అసెట్స్. ఈ రోజుల్లో ఇదొక గేమ్ చేంజర్. ఒక మంచి ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ వీడియో చేయడం లేదా ఒక బ్లాగ్ రాయడం లాంటి ఒకే ఒక్క క్రియేషన్ ఇంటర్నెట్ ఉన్నంతకాలం ఏళ్ల తరబడి నిరంతరంగా డబ్బులు తీసుకురాగలదు. సో ఈ 4 ఆస్తుల కలయికే ఒక దృఢమైన పైప్లైన్. ఇప్పుడు అసలైన మ్యాజిక్ చూద్దాం. సెక్షన్ 4 కాంపౌండింగ్ పవర్.
మనమిందాక చెప్పుకున్న ఆస్తుల వృద్ధిని అమాంతం పెంచే ఒక మ్యాథమెటికల్ మ్యాజిక్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. దీనికోసం ఒక ప్రాక్టికల్ కేస్ స్టడీ ద్వారా కాంపౌండింగ్ పవర్ను విశ్లేషిద్దాం. ఇక్కడ రాము ఎంచుకున్న పెట్టుబడి వ్యూహాన్ని గమనిస్తే నెలనెలా లక్షలు అవసరం లేదని మనకర్థమవుతోంది. రాము ఇన్వెస్ట్ చేస్తున్నది నెలకు కేవలం 3,000 రూపాయలు. కానీ ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది అసలైన మంత్రం. క్రమం తప్పకుండా ప్రతి నెలా పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇంత చిన్న మొత్తమే ఒక అద్భుతమైన బేస్లైన్గా పనిచేస్తుంది. అయితే ఇది రాత్రికి రాత్రే కోటీశ్వర్లని చేసే లాటరీ స్కీమ్ కాదుసుమా. ఒక ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ వ్యూహం ఎలా వర్కౌట్ అవుతుందో ఇక్కడున్న టైంలైన్ వివరిస్తుంది. మొదటి నెలలో ఇన్వెస్ట్ చేసినప్పుడు పెద్దగా మార్పేమీ అనిపించదు. 5వ సంవత్సరం వచ్చేసరికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది. అప్పటి వరకు క్రమశిక్షణతో ఓపిక పట్టాలి. కాని నిజమైన మ్యాజిక్ 10వ సంవత్సరంలో మొదలవుతుంది. అప్పుడు కాంపౌండింగ్ తన అసలు వేగాన్ని పుంజుకుంటుంది. వడ్డీమీద వడ్డీ యాడవటం స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా 15వ సంవత్సరం వచ్చేసరికి ఆ పెట్టుబడి తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఈ మొత్తం ప్రాసెస్లో మనం పెట్టే అత్యంత విలువైన పెట్టుబడి డబ్బు కాదు, కేవలం ఓపిక. ఆ ఓపికకు దక్కే ఫలితం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కన్సిస్టెంట్గా ప్రతి నెలా పెట్టిన 3,000 రూపాయలు 15 ఏళ్ల తర్వాత 15 లక్షలకు పైగా భారీ పోర్ట్ఫోలియోగా వృద్ధి చెందుతోంది. ఇదొక సాలిడ్ నంబర్ కదా. ఇంత సంపద సృష్టించడానికి రాము అదనంగా చేసిన శారీరక శ్రమ ఏమీ లేదు. ఓవర్ టైం డ్యూటీలు అసలే లేవు. ఒక సరైన ఆసెట్ను ఎంచుకున్నాడు, దానికి కాంపౌండింగ్ అనే కాలాన్ని జోడించాడు, అంతే. నేను ఎప్పుడూ చెప్పేదిదే, ప్యాసివ్ వెల్త్ అంటే అచ్చంగా ఇదే. ఇక చివరిగా సెక్షన్ 5 నిజమైన ఆర్థిక స్వేచ్ఛ. మనం ఇప్పటిదాకా చూసిన ఈ ప్రొఫెషనల్ బ్లూప్రింట్ను కన్క్లూడ్ చేయడానికి కేవలం అసెట్స్, లెక్కలు మాత్రమే సరిపోవు. ముందుగా మన మైండ్సెట్లో ఒక సాలిడ్ చేంజ్ రావాలి. ఇక్కడ కనిపిస్తున్న కొటేషన్ మన ఫైనాన్షియల్ లైఫ్ తాలూకు నిజమైన లక్ష్యాన్ని డిఫైన్ చేస్తోంది. డబ్బు కోసం మనం పని చేయకూడదు, డబ్బే మన కోసం పనిచేయాలి. మనం ఎప్పుడూ డబ్బు వెనకే పరిగెడుతుంటే దానికి ఎండ్ పాయింట్ ఉండదు. కాని మనం కష్టపడి సంపాదించిన డబ్బును తెలివిగా ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బే ఇంకో డబ్బును సంపాదించి పెట్టేలా ఒక సిస్టమ్ క్రియేట్ చేయగలిగినప్పుడే నిజమైన ఆర్థిక విజయం సాధ్యమవుతోంది. ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరిలో ఒక ఆలోచనను రేకెత్తించే ప్రశ్న ఇక్కడ ఉంది. మనం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు లేదా గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా మన అకౌంట్లోకి డబ్బులు జమ అయ్యేలా ఆ పైప్ లైన్ను ఎలా నిర్మిద్దాం? నిజమైన స్వేచ్ఛ అంటే అదే. మరి ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఈరోజు వేయబోయే ఆ మొదటి అడుగు ఏమికి అన్నదే అసలైన ప్రశ్న. ఆ ర్యాట్ రేస్లో బకెట్లు మోయడం ఆపేసి ఈ క్షణం నుండే మన సొంత పైప్ లైన్ నిర్మించడం ప్రారంభించడం మనందరికీ ఎంతో అవసరం. సో ఈ విశ్లేషణను ఫాలో అయినందుకు థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సోర్స్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.